హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఎంత ఈజీగా టేస్టీగా వెజిటేబుల్ రైస్ని కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. నేనైతే వెజిటేబుల్ రైస్ కోసం బంగాళదుంప, క్యారెట్, ఉల్లిపాయలు తీసుకున్నాను. మీరు ఇంట్లో ఉన్న ఏ కూరగాయలతో అయినా చేసుకోవచ్చు. టేస్టీగా ఉండిద్ది, అండ్ హెల్తీగా కూడా ఉండిద్ది. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న కూరగాయలే కాబట్టి. ఇప్పుడు ప్రాసెస్కి వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి దాని మీద కుక్కర్ని అయితే పెడుతున్నాను అనమాట. ఆ కుక్కర్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆ కుక్కర్లో నేను 2 టేబుల్ స్పూన్స్ నెయ్యినైతే వేస్తున్నాను. నెయ్యి ఫ్లేవర్ వల్ల చాలా టేస్ట్ వచ్చింది. తర్వాత దాంట్లో టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇంకా ఆయిల్ నెయ్యి బాగా కొంచెము మరిగిన తర్వాత దానిలో నేను సుగంధ ద్రవ్యాలను యాడ్ చేస్తున్నాను అనమాట. సుగంధ ద్రవ్యాలు అంటే ఏం లేవండి, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అవన్నీ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇంకా అవి యాడ్ చేసిన తర్వాత నేనైతే బాగా కలిదిప్పుతున్నాను, పోకుండా కలిదిప్పాలి. ఇప్పుడు దానిలో నేను తరిగిన ఉల్లిపాయ, క్యారెట్, బంగాళదుంప, పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేసి కలుపుతున్నాను అనమాట. ఇంకా దాంట్లోనే నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ముందుగానే దంచి పెట్టుకున్నాను. రోట్లో దంచి పెట్టుకున్నానండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా, నేను ఫ్రిడ్జ్లో పెట్టింది వాడను, అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఆ దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిపి బాగా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. అలా 2 నిమిషాల పాటు వేగనిస్తే మనకి ఫ్లేవర్ బాగుండిద్ది. ఇప్పుడైతే నేను ఒక గ్లాసున్నర బియ్యం అయితే తీసుకుంటున్నానండి. ఇప్పుడు నేను చూపించిన గ్లాస్తోని గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను. అవి బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి అన్నమాట. ఇప్పుడు 2 మినిట్స్ అయిపోయిన తర్వాత ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. అప్పుడైతే కొంచెము క్రిస్పీగా కూడా ఉంటాయి ముక్కలు వేయించుకోవటం వల్ల. ఇప్పుడు దానిలో నేనైతే ఏ గ్లాస్ ఏం తీసుకున్నామో ఆ గ్లాస్తోనే 3 గ్లాసెస్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ని అయితే యాడ్ చేశానండి. దాంట్లో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పునైతే యాడ్ చేస్తున్నాను. మీకు ఉప్పు తక్కువగా కావాలనుకుంటే తక్కువగా వేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పునైతే యాడ్ చేశాను. తర్వాత ఇంకా దాంట్లోనైతే బియ్యాన్ని అయితే యాడ్ చేస్తున్నానండి. చెప్పాను కదండి, గ్లాసున్నర బియ్యం తీసుకున్నానని. ఆ గ్లాసున్నర బియ్యాన్ని కడిగి పెట్టుకున్నాను పక్కన. ఇప్పుడు దాన్ని అయితే యాడ్ చేసేస్తున్నాను అనమాట. అంతేనండి, దీంట్లో ఎక్కువగా ఏమీ యూజ్ చేయలేదు. ఇంకా కుక్కర్ మూత పెట్టుకొని అయితే 2-3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ని అయితే ఉంచాను. నేను దీంట్లో అయితే మసాలాలు ఏమీ యూజ్ చేయలేదండి. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అని ఆ సుగంధ ద్రవ్యాలు వేశాను. అయినా కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉండిద్దండి. ఎప్పుడన్నా లంచ్లోకి కానీ డిన్నర్లోకి కానీ ఎప్పుడైనా హడావుడిగా చేసుకోవాలన్నా ఈ రెసిపీ అయితే చాలా బాగుండిద్ది. దీనిలో మన ఇంట్లో ఉన్న సాంబార్తో అయినా దేంట్లో అయినా తీసుకోవచ్చు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటున్నాను అనమాట. అదిగోండి, టేస్టీగా ఉండే వెజిటేబుల్ రైస్ రెడీ. మా వీడియో నీకు నచ్చినైతే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.